హలో ఎవ్రీవన్, ఈరోజు నేను కోడిగుడ్లు ములక్కాయ పులుసు ఎట్లా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి ములక్కాళ్ళు, ఉల్లిపాయలు, ఆల్రెడీ ఉడకపెట్టి తీసుకున్న గుడ్లు, చింతపండు రసం, ఉప్పు, కారం. సో ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. సో ఇప్పుడు ములక్కాయలు వేసుకుందాం. ముందుగానే ములక్కాయలు వేసుకుంటే కొంచెం ములక్కాయలు కూడా మగ్గుతాయి అన్నమాట. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే ఉడికిపోతుంది. కొంచెం వాటర్ వేసి ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుని ఉడకనిచ్చుకుందాం. ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకుందాం. సో ముందుగా చింతపండు పులుసు వేసుకోకుండా ముందు వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఉడికాక చింతపండు గుజ్జు వేసుకుందాం. చింతపండు గుజ్జు ముందు వేస్తే ములక్కాళ్ళు అనేవి గట్టిగా అయిపోతాయి పులుపుకి. సో అలా కాకుండా ముందు వాటర్ వేసుకుని ములక్కాళ్ళు చక్కగా ఉడికాక ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. గుడ్లు అనేవి ఘాట్లు పెట్టుకోండి, ఎందుకంటే ఆ కర్రీ అనేది గుడ్లలోకి వెళ్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని దించేసుకోవడం అంతే. ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్ల ములక్కాడ పులుసు రెడీ. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కమెంట్ చేయండి.